హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాడ్రేవ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చేప కూడా కోరుకుంటుంది అనమాట. ఈరోజైతే ఈ చేపని అయితే కోసేద్దాం. ఈ చేప పేరు వచ్చేసి ఇది రాయి ప్రదేశాల్లో ఉంటుందని, సముద్రంలో ఉన్న రాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట ఈ చేప. అందుకని దీనికి రాయి చేప అని, రేగడి చేప అని అంటూ ఉంటారు. ఈ చేపని అయితే ఈరోజు అయితే నేను కటింగ్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చేసి చూపిస్తాను. కుకింగ్ అయితే చేయట్లేదు, ఆ వీడియో అయితే తీయలేదనమాట. ఈరోజు కటింగ్ అండ్ క్లీనింగ్ అనమాట. చూసారా, ఇదైతే ముందుగా అటు ఇటు ఉన్న రెక్కలు అవన్నీ తీసేసి పులుసు బాగా గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత చూడండి, పులుసు మనం ఎంత గీసినా సరే తల దగ్గర మాత్రం పులుసు ఉండిపోతూ ఉంటుంది. మనం ఎంత గీసినా తల దగ్గర పులుసు ఉంటుంది. కొంచెం కొంచెం ఉన్నా వదిలేయండి, ఎందుకంటే మనం రాయి మీద కొంచెం తోముతాం కదా, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు తల కోసే ప్రాసెస్. చాలామందికి తల కోయటం రాక తలనే తీసి పడేస్తూ ఉంటారు. చాలామంది అయితే తలను మాత్రం అస్సలు విడిచిపెట్టరు. ఇంకా అలాంటి వాళ్ళ కోసం అయితే తల చూడండి, ముందు సెంపులు ఉంటాయి కదా, వీటిని సెంపులు అంటారు అనమాట. కొన్ని కింద ఉండేది సెంపులు అంటారు. ఇదిగోండి, అదొక సెంపు, అదొక సెంపు. దాని కింద ఉన్నాయి పువ్వాళ్ళు అంటారు. వాటిని సెంపుల లాగి కొయ్యాలన్నమాట. అప్పుడే మనకి కొయ్యటానికి ఈజీగా వస్తుంది. ఇలా కోసేసుకుంటే చాలా ఈజీ. తర్వాత ఇక్కడ దవడ అంటారు కదా, మన దవడ అనుకోండి, అక్కడ చిన్న జాయింట్ ఉంటుంది, కట్ చేస్తే మనం ఇంక ఈ పువ్వాళ్ళు లాగేస్తే వచ్చేస్తుంది. చూడండి, అక్కడ కొంచెం జాయింట్ లాగేసామంటే లాగటానికి ఈజీగా ఉంటుంది. లోన ఉన్న వేస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. కొన్నిసార్లు వేస్ట్ బ్రేక్ అయిపోద్ది, మనం పొట్ట కోస్తాం కదా, అప్పుడు వచ్చేస్తుందిలేండి. దీనికైతే బ్రేక్ అయిపోయిందనమాట. అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను, దాని మూలన రాలేదు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం అప్పటికప్పుడు తెచ్చి చేసేస్తే వెంటనే పొట్టలోంచి వచ్చేసిద్ది. అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డ అయినట్టుంది, అందుకే రాలేదు. ఇంకా పులుసు ఏమైనా ఉంటే నీట్గా ఇంకా తీసేసుకొని ఇక ఫస్ట్ నేను తోకైతే కోసేస్తాను. కత్తిపేట మాత్రం చాలా షార్ప్గా ఉండాలి, లేదంటే కత్తిపేట కానీ షార్ప్గా లేదంటే చేప మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు ముక్కలు కొయ్యకుండా చేపను తోముకోవాలి. ముక్కలు కోస్తే మనం ప్రతి ఒక్క ముక్క తోమే కంటే చేపని ఒకేసారి తోమేసుకోవాలి. తోమటం కూడా తెలియాలి, ఎలా పడితే అలా తోమేయకూడదు. చేపను గట్టిగా పెట్టుకోకూడదు. పులుసు నీసు వరకే పోవాలి. నీళ్లు వేసుకుంటూ చేపను తోమాలి. ఆ నీళ్ళలోని నీసు మొత్తం పోతుంది అనమాట. నీళ్ళు వేసుకుంటూ చేతులతోని తోమాలి, అంతేగాని గట్టిగా పట్టుకోకూడదు, బాగా రఫ్ చేసేయకూడదు అనమాట. అదే కర్ర విరగకూడదు, పాము చనిపోవాలి. కర్ర విరగకుండా పాము చావాలంటారు చూడు, అలా అనమాట. చేప పాడవకుండా చేపను తోమాలన్నమాట. సామెత బాగుంటే కామెంట్ చేయండి. ఇక నేను బాగా గీసాను కదా, ఇంకేమైనా ఉన్నదని చూస్తున్నాను. చూడండి, పొలిసి గీసినా సరే డిజైన్ మాత్రం పోలేదు చేపకి. అయితే ఇది కొంచెం పెద్ద చేప కదా, అందుకని నేను మధ్యలో కోసేస్తున్నాను. నార్మల్గా కోసేస్తే ఏంటంటే తక్కువ పీసులు వస్తాయి, ఇలా కోసుకుంటే కొన్ని ఎక్కువ పీసులు వస్తాయి, బాగుంటుంది. ఇదిగోండి, దీని పొట్ట కూడా వెరైటీగా ఉంది, చూపిస్తాను. అలా కోస్తే చాలా తక్కువ పీసులు వస్తాయని నేను ఈ విధంగా కోసాను అనమాట. మీరు కూడా ఇలా కోసుకోండి, పులుసుకి చాలా బాగుంటుంది. అదిగోండి, తల నీట్గా వచ్చేసింది కదా. ఇంక వేస్ట్ ఏమైనా ఉంటే ఇలా తీసేసుకోవచ్చు నీట్గా. రెడ్గా ఉన్నవన్నీ తీసేయండి, ఇంతే, కడిగితే పోతుంది అనమాట. ఇంకా అలా చిన్న చిన్న ముక్కలు మనకి ఏ సైజులో కావాలో, ఫ్రైకా పులుసుకా. నేనైతే పులుసు పెడదాం అనుకున్నాను, అందుకే కొంచెం పెద్దగా కోస్తున్నాను. ఫ్రైకి అయితే ఇంకా సన్నంగా కోసుకుంటాం. ఫ్రైకి నార్మల్గా మేమైతే అవి కూడా బాగానే ఇంకొంచెం లావుగానే కోస్తాను, కానీ పులుసుకైతే ఈ మాత్రం సరిపోతాయి అనమాట. మరి బాగా లావుగా కోయటం వల్ల ఏంటంటే కారం ఉప్పు సరిగా ఇంకదు, చప్పగా ఉంటుంది చేప. ఏ చేప అయినా అది మరీ అంత లావుగా అయితే ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతాయి. ఇదిగోండి, పొందాక వేస్ట్ రాలేదు కదా, చూడు దాని వేస్ట్ ఎంత ఉందో. దీని వేస్ట్ కొంచెం అది మొత్తం నేను తీస్తున్నాను కదా, ఇప్పుడు అదంతా కొవ్వండి. చూడండి ఎంత కొవ్వుగా ఉందో. చేప టేస్ట్ చాలా బాగుంటుంది. కొవ్వు ఎక్కువ ఉంది కదా, కొవ్వు ఎక్కువ ఉన్న చేపలు చాలా బాగుంటాయి అనమాట, రుచి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంక ఇవైతే నేను ఇలా కోసేస్తున్నాను. ఇంత ఈజీ అనమాట చేపలు కోయటం. అది కడగాలని పక్కన పెట్టాను అనమాట, పడేయను, అవి కొంచెం విడదీస్తాను అనమాట. మనకు కడగటానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. ఇది కొంచెం ప్రాసెస్, స్టమక్ కొంచెం వేస్ట్ ఉంటుంది కదా, ఆ పొర మొత్తం తీసేస్తే నీట్గా బాగుంటుంది అనమాట. ఇది చూసారా వేస్ట్ ఎంత వచ్చిందో.
ఇంకా అన్నీ పడేసేసి మనం ఇంకా నీట్గా చేపలను అయితే కడిగేసుకుందాం. బాగా తోమేసాం కదా, ఆ నీటిలో చూసారా అది ఏంటి కొవ్వు ఎలా తేరిపోయిందో. మనం నీట్గా ఇలా కొవ్వు చేపలు వండేటప్పుడు మనం ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. పక్క కనపడుతున్న చేప వాలావ్ అంటారండి దాన్ని, వాలావ్ అనమాట, వాలుగా ఏదో అంటారు కదా, అదే అది. ఇంక చేపలు నీట్గా ఇంకేమన్నా వేస్ట్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఒకసారి ఒక్కొక్క చేప ఒక్కొక్క పీస్ నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఇంక ఉప్పు వేసి బాగా రుద్దుకుందాం. ఫస్ట్ అయితే ఇలా తీసుకుందాం. పొట్ట అయితే నీట్గా చేసుకోండి, పడేయాల్సిన అవసరం లేదు. కొందరు పడేస్తారు, మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ని బట్టి. వండేస్తే అన్నీ ఒకే టేస్ట్లో ఉంటాయి. చూసేటప్పుడే కొంచెం ఇది బాగుంది ఇది బాగాలేదని మనం అంటాం, కానీ వండేటప్పుడు అన్నీ ఒకేలా ఉంటాయి అన్నమాట. ఇది కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్లీన్ చేసుకోలేదంటే నీసు వాసన అస్సలు పోదనమాట. బాగా క్లీన్ చేసుకోవాలి చేపలు. అందులోని ఇప్పుడు నా వీడియో చూసేవాళ్ళు చేపలు తినేవాళ్ళు, లేదంటే డైలీ తినేవాళ్ళు అయితే పర్లేదు, అప్పుడప్పుడు తినేవాళ్ళు అంటే ఇంకా నీసి అని అంటారు. అలాంటి వాళ్ళు నీట్గా క్లీన్ చేసుకోండి. ఇది కొంచెం చూడండి, దీని దగ్గర ఇంకా ఈ చేపల కొవ్వు బాగా ఎక్కువగా ఉంది. చేప బాగా కొవ్వు పెట్టేసింది, మనకి రుచిగా మారాలని బాగా కొవ్వు పెట్టిందనమాట. ఈ చేప మీద మా పేరే ఉన్నట్టుంది, అందుకే మాకే దొరికింది. సముద్రంలో దొరకలేదండి, తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారనమాట. వీడియో మధ్య మధ్యలో కట్ అవుతుంది, ఏమనుకోకండి, అంటే సిగ్నల్ సరిగ్గా లేక కట్ అయిందనమాట. ఇంకా నీట్గా ఒక్కొక్క పీసులా నీట్గా ఏమన్నా వేస్ట్ ఉందని చూసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా మరి ఒక్కొక్క పీస్ చూడాల్సిన అవసరం లేదు. చూడండి కొవ్వు ఎలా తేరిపోయిందో చూపిస్తున్నాను కదా. కూర వండినప్పుడు కూడా ఇలానే తేరిపోతుంది. నేనైతే ఈరోజు కూర వీడియో అయితే నేను పెట్టట్లేదు, క్లీనింగే అనమాట. అంటే చాలామందికి చేప ఎలా చేయాలి, క్లీనింగ్ ఎలా చేయాలో తెలియదు కదా, అలాంటి వాళ్ళ కోసమైతే ఈ వీడియో. మనం చేపలు ఎంత నీట్గా కడిగినా సరే వాటర్ కొంచెం రెడ్గానే వస్తాయి, కానీ ఆ రెడ్ మొత్తం పోయే వరకు మనం చేపలు కడగాలి. కడిగేటప్పుడు తోమేసి గట్టిగా పిసికేసి అలా తోమకూడదు. ఒక మాదిరిగా చేప పాడవకుండా నీట్గా కడుక్కోవాలి. అలాగా ఇంకా కొంచెం రెడ్ పోయిన తర్వాత ఇంకా ఉప్పు వేసుకొని కళ్ళుప్పు వేయండి. కళ్ళుప్పు లేని వాళ్ళు సాల్ట్ వేసుకోండి, ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని బాగా కడగండి. మేమైతే చేత్తోని తిప్పుతాం, లేదంటే దానిపైన మూత పెట్టి కుదిపుతాం అనమాట. ఇలా చేత్తో ఇలా అంటే నీసు బాగానే పోతుంది. ఇలా చేయొచ్చు, లేదా దానిపైన మూత పెట్టి ఆ దాకని గట్టిగా దాక రెండు పట్టుకొని కుదిపిన నీసిపోతుంది, సరిపోతుంది. ఉప్పు వేసిన తర్వాత చేప కొంచెం జారుడుగా వస్తుంది, అదంతా నీసు అనమాట. బాగా కడిగేస్తే ఆ జారుడు మొత్తం పోతుంది. ఉప్పు వేయటం వల్ల అలా అనిపిస్తుంది అనమాట. దాంతోపాటు నీసు కూడా పోతుంది, ఇదేం కంగారు పడాల్సిన అవసరం. చూసారా ఎంత పైకి ఎలా తేరిపోయిందో ఉప్పు వేయటం వల్ల. అదంతా పోతే ఇంక మనకి చేప నీసిపోతుంది, బాగుంటుంది టేస్ట్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా. మన ఛానల్లోని చేపల వీడియోలు ఎక్కువ పెడుతూ ఉంటాను. మేము చేపల కదా, చేపల వీడియోలు పెట్టకుండా ఏదైనా వీడియోలు పెడితే బాగోదని ఇంక నేను ఈ వీడియోలు పెడుతున్నాను అనమాట. అంటే ఏంటంటే మన ఛానల్లోని చాలామంది డ్రై ఫిష్ బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. ఎందుకంటే డ్రై ఫిష్ చాలా తక్కువ రేట్లకు మా దగ్గర దొరుకుతాయి. అంటే మేము బీచ్ పక్కన ఉంటాం కాబట్టి చాలా తక్కువ రేట్లకి అయితే దొరుకుతాయి అన్నమాట. మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి. తప్పకుండా మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ కూరలు వండడం కానీ, లేదంటే చేపలు ఎలా చేయాలి, ఆ చేపలు ఎలా కడగాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎలా ఉప్పు పెట్టాలి, ఎలా ఉప్పు పెట్టి ఎండబెట్టి అవి ఎలా మార్కెటింగ్ చేస్తారు, అవన్నీ మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సందువాల్లో ఉన్నాయి కానీ సందువాళ్ళు కాదనమాట, వీటి పేర్లు సపరేట్ అనమాట.